హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని. నా వీడియోస్ అన్ని మీరు అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. చూడండి, వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. సో ఈ వీడియో దేని గురించి చేస్తున్నానంటే, మా గురువు గారి గురించి. గురువుగారు అంటే అవును, మా గురువుగారు, నాకు చదువు చెప్పిన గురువుగారు. సో వాస్తవానికి చెప్తున్నాను, మామూలుగా ఒక క్యాన్సర్ కానీ ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ హెల్ప్ చేయడం కానీ, వాళ్ళు సఫర్ అవ్వడం కానీ అది కామన్. అది ఎవరి దగ్గరైనా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, మా గురువుగారు అంటే నాకు నిన్న మొన్న చదువు చెప్పింది కదా, మేము 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు చెప్పిన గురువుగారు. 2002, 2003 మా బ్యాచ్, అది 10th క్లాస్ బ్యాచ్. సో మా గురువుగారు అంటే ఆయన మ్యాథమెటిక్స్ చెప్తారు మాకు అప్పుడు. అది మామూలు కాదు. ఆ సార్ కూడా చెప్పడానికి 2-3 మాటలు సరిపోవు, చాలా ఉంది. నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత సారు చేశారా, ఎందుకు జరిగిందో తెలియదు, అనుకోకుండా సార్ మన ఫేస్బుక్లో కాల్ చేశారు, ఆడియో కాల్ చేసి శ్రీను ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నారు, ఏంటి విశేషాలు. నాకు చెప్పొద్దు అనుకున్నాను ఫస్ట్, బట్ మా గురువుగారు కదా, చెప్పకపోతే ఎట్లా ఉంటుందని చెప్పేసింది. సార్ ఇట్లా అయింది సార్, నాకు ఇట్లా క్యాన్సర్ వచ్చింది, సర్జరీ గురించి అడ్మిట్ అయ్యాను. సారు కొంచెం బాధపడ్డారు, ప్లస్ అట్ ఏ టైం కూడా కొంచెం అదేంటి ఇంత ప్రాబ్లం వస్తే మాకు చెప్పొచ్చు కదా, మాకు షేర్ చేయొచ్చు కదా, మా వల్ల అయినది మేము చేస్తాం కదా అట్లా అని చెప్పారు. కొంచెం ధైర్యం చెప్పారు. సో మాట్లాడారు. అప్పటి నుంచి కొంచెం ఫ్రీక్వెంట్గా నాకు టచ్లో ఉన్నారు, నా హెల్త్ గురించి కనుక్కుంటూ చేస్తూ అట్లాంటివి. సో ఇదంతా జరుగుతూనే ఉంది. సో దీని తర్వాత మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యారు, అంటే గ్రూప్లు అవి క్రియేట్ చేసుకున్నారు, అంతా నడుస్తుంది. సార్ ఏమన్నారంటే, మీ ఫ్రెండ్స్కి నేను షేర్ చెప్తాను, ఇట్లా వాళ్ళు కూడా ఏదైనా చేస్తారంటే. నాకు కొద్దిగా అప్పటికి అందరికీ నేను స్ప్రెడ్ చెప్పలేదు. అంటే నాకు కూడా చెప్పాను కదా, చాలామంది లాగే నాకు కూడా ఉండేది షై ఫీలింగ్, కానీ కొంచెం ఎందుకు అందరికీ చెప్పడం అవసరమా, ఇది తెలిసిపోద్దేమో అట్లా ఉద్దేశాలు ఉండే. అందుకని నేను సార్ను చెప్పనివ్వలేదు. సో సార్ అయితే నా మాట వినలేదు, చెప్పేశారు ఒక మా మెయిన్ క్లాస్మేట్స్కి చెప్పి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా నాతో ఎప్పుడు డైరెక్ట్గా అవ్వలేదు, అంటే నేను ఫీల్ అవుతున్నానేమో సార్ చెప్పారు అట్లా ఏమైనా అనుకున్నారేమో కానీ లేదు. సో ఇదంతా నడుస్తుంది. ఇక లాస్ట్గా గెట్ టుగెదర్ అనేది ప్రిపేర్ చేశారు. లాస్ట్ మంత్ అయిపోయింది గెట్ టుగెదర్ మాది. ఆ గెట్ టుగెదర్కి నేను వెళ్ళను అనుకున్నాను, ఎందుకంటే మీకు తెలుసు కదా, సర్జరీ అంతా అయిపోయి నేను రెస్ట్లో ఉన్నాను, అది వెళ్ళడం కుదరదు అనుకున్నాను. సో ఆల్మోస్ట్ నేను వెళ్ళానని అనుకునే టైంకి సార్ ఫోన్ చేశారు, నువ్వు ఎట్లాగైనా సరే వెహికల్ తీసుకుని రావాల్సింది, అది ఇది అని చెప్పారు. కానీ నాకు ఆ టైంకి కొంచెం ప్రాబ్లం ఉండే, అంటే నెక్స్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉండేది చెకప్కి. సో రిపోర్ట్స్ వచ్చేది ఉంది. సో ఆ టెన్షన్లో నాకు కొంచెం అన్కంఫర్ట్ అనిపించి వెళ్ళాను అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, ఇట్లా కంపల్సరీ రావాల్సిందే, నువ్వు రాకపోతే మేము వెళ్ళము. సో నీకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది, సర్జరీ అయినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నావు, కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది రావాలంటే, సరేది అని చెప్పేసి నేను ఓకే చెప్పాను. అందరం కలిసి వెహికల్ తీసుకొని వెళ్ళాం, మాకు బ్రదర్ది వెహికల్, కారు. సో మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తారు, తీసుకొని వెళ్ళాము. అక్కడ అందరు రెస్పాండ్ అయ్యారు. నాకు సారు ఓపెన్గా చెప్తామని, అంటే అందరికీ చెప్పేస్తాను నేను ఓపెన్గా స్టేజ్ మీద, నీ గురించి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్న ఫైనాన్షియల్ కానీ లేకపోతే సపోర్టివ్గా ఉంటారు నీకు, నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తే అని చెప్పి అన్నారు. సరే ఇంకా సార్ ఊరుకునే వాళ్ళు లేరు, సరేలే సార్ ఓకే మీ ఇష్టం అని చెప్పాను. సార్ చెప్పే లోపే నేను స్టేజ్ మీదకి ఎక్కి చెప్పబోయాను. బట్ అది చెప్పేసరికి ఎమోషనల్ అయ్యాను, అది అంతా ఓపెన్గా అన్నీ చెప్పలేకపోయాను. సో ఈ వీడియో కూడా నా ఫ్రెండ్స్కి కృతజ్ఞత చెప్తున్నట్టుగానే భావించి చేస్తున్నాను. సో ఇట్లా గెట్ టుగెదర్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తున్నారు, నా బాగోగులు, నా హెల్త్ అంతా కనుక్కుంటున్నారు. ముఖ్యంగా నాకు ఇంకా 2 ఫ్రెండ్స్, మళ్ళీ మెయిన్ ఫ్రెండ్ ఒకడు బాగా హెల్ప్ చేశాడు. సో వారి గురించి ఇంత చెప్పడం కన్నా నేను వాడి గురించి ఒక వీడియో సపరేట్గా చేయాలనుకుంటున్నా. వాడి పేరు రమేష్, చెప్తా అది కూడా. సో అది వాడు ఏం చేశాడు, నాకు ఎంత సపోర్టివ్గా ఉన్నాడు, నన్ను ఇప్పటికి టిల్ టుడే నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే వాడు విపరీతంగా ఫీల్ అయిపోతాడు, బాధపడతాడు, తిడతాడు. సో అంత అది ఉంటాడు. సో చెప్తాను నేను తర్వాత. సో అంత అయిపోయింది, గెట్ టుగెదర్ అయిపోయింది, అంత నార్మల్ అయిపోయాము. సో సారు స్టేజ్ మీద చెప్పేశారు, ఇట్లా మనం మీ ఫ్రెండ్కి సహాయం చేద్దాము, ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దాము, ప్రాబ్లం వచ్చింది కదా అని. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ ఎవరికి దోచింది అది వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు మనీ.
కలెక్ట్ చేసి నాకు లాస్ట్ సండే, అసలు ఈ వీడియో లాస్ట్ వీక్ చేయాల్సింది, నాకు మధ్యలో కొంచెం ఫీవర్ అది వచ్చింది, నాకు వచ్చి నిన్న 2 days నుంచి బాగాలేదు. అందుకే నేను ఒక వీడియోస్ అంటే ఆ వీడియో కొంచెం చేయలేకపోయాను. సో అది వచ్చారు నా దగ్గరకు వచ్చారు, నేను ఉండే దగ్గరకు వచ్చారు. వచ్చి మనీ అంత కలెక్ట్ చేసిన మనీ తీసుకొచ్చి మనీ ఇచ్చారు. నాకు కొంచెం నాతో టైం స్పెండ్ చేసి మూడ్ చేంజ్ చేసి కొంచెం మంచి సపోర్టివ్గా ఉన్నారు సార్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ. సో నేను మర్చిపోలేను. నార్మల్గా ఫ్రెండ్స్ అంటే మీకు క్యాజువల్గా తెలుసు కదా, అందరు అంత ఎఫెక్టివ్గా హెల్ప్ఫుల్గా ఉంటారని నేను అనుకోను మ్యాక్సిమం. సో అట్లా చేశారు. నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక చదువు చెప్పే టీచర్కి మామూలుగా నేను ఒక్కడిని కాదు, మా సార్కి ఇట్లా చాలామందికి హెల్ప్ చేశారు ఆయన. చాలామంది అంటే చదివించడం ఏంటి, లేకపోతే ఇంకా హెల్త్ వారు ఇంతకుముందు నాలాగా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి వేరే బ్యాచ్ నుంచి మనీ కలెక్ట్ చేసి ఇవ్వడం, ఆయన కూడా సొంతంగా డొనేషన్ ఇవ్వడం, అట్లాంటివి చాలా చేశారు. సో నాకు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు టచ్లోనే ఉంటున్నారు సార్ వాళ్ళు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నేను చెప్పుకోవాల్సిందేమో ముందే, నాకు ఇంత సపోర్ట్ దొరికేదేమో, ఇంత ఫ్రెండ్స్ ఉండేవాళ్ళేమో అది అని. బట్ ఎట్లా అయితే ఏంటి, నా ఫ్రెండ్సే నన్ను ఇంత సపోర్ట్ చేస్తారనుకోలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా మీ అందరి కోసమే. సో ఫ్రెండ్స్ అందరూ చూశారు కదా, మన క్లాస్మేట్స్, చెప్తున్నాను, మీరే కాదు, మనలాగా కాదు, మన గ్రూప్ లాగా అయినా ఇట్లా అందరూ కూడా ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇట్లా హెల్ప్ చేస్తూ ఉండండి. మంచి మిత్రులు అనేది ఇట్లాంటి టైంలోనే బయటపడుతుంది. మంచితనం అయినా, మంచి సపోర్టివ్ అయినా, ఏదైనా. నాకు ఈరోజు ఇచ్చిన మనీ కన్నా నాకు నా ఫ్రెండ్స్ ఒక సపోర్టు ఆ రోజు, అంటే వాళ్ళు చూపించే ప్రేమ నాకు మామూలుగా లేదు. ఎందుకంటే నేను కొద్దిగా నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరిని కోల్పోయాను. వాడు చనిపోయాడు అంటే కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల. సో అది చెప్తానులేండి ఎప్పుడైనా, మంచి దేంట్లో అయినా చెప్తాను. సో అది అట్లా నేను ఎక్కువ అప్పటి తర్వాత ఒంటరి అంటే ఇంకా అంత ఎఫెక్టివ్గా షేర్ చేసుకునే ఫ్రెండ్స్ లేకుండే. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఒక పెద్ద బలం వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే అందరికీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. నేను మీ శ్రీనివాస్. Please subscribe, like and share my channel and my videos. Bye bye.